ఇంకోటి నాకు ఒక పెద్ద భయం కనపడింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉద్యోగస్తులు చాలా ఎక్కువ మాట్లాడినాడు. తమాషా ఏంటంటే ఉద్యోగులకు ఏ హామీ ఇలా, ఇది ఒక విచిత్రంగా కనిపిస్తుంది. మెగా డిఎస్సి అన్నారు, ఉద్యోగులు అన్నారు. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి నిన్న కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ సిపిఎస్ సంథింగ్ దానికి సంబంధించి నేను ఆలోచిస్తాను, ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అసలు ఈయన ప్రతిసారి నేను న్యాయం చేస్తానన్నారు, కానీ దానికి సంబంధించి ఏం చేస్తారు? మీ సిఆర్పిసి అంటారు, దానికి సంబంధించి పెన్షన్స్ నేను మళ్ళీ వెంటనే ఇస్తానని కూడా చెప్తున్నారు. ఉద్యోగస్తుల్లో ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటండి? ఓన్లీ సింగిల్ డిమాండ్, సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ కావాలి, అంతే కదా. జగన్ నేను చేయలేను, ఎన్నికల్లో హామీ ఇచ్చాను, ఆయన మేనిఫెస్టో లేదు, బట్ పబ్లిక్ హామీ ఇచ్చాను, దాని ఆచరణలో సాధ్యం కాదు, బడ్జెట్ సరిపోదని చెప్తూ జిపిఎస్ అని కొత్తగా అలౌట్ చేశాడు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్. ఆయన చెప్పదలుచుకుని చెప్పేసినాడు, ఒకటి నేను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేను, అదే సందర్భంలో జిపిఎస్ ఇస్తున్నాను. ఇది ఆయన ప్రతిపాదన. మన ప్రతిపాదన ఏంది? సిపిఎస్ రద్దుకు సంబంధించి మళ్ళీ టెక్నికల్ గా పరిశీలిస్తారు. లాస్ట్ 5 ఏళ్ళు పరిశీలించారు కదా, లాస్ట్ హామీ కూడా ఇదే, ఏది టెక్నికల్ గా పరిశీలిస్తా ఏం తేల్చారు, చివరకు కమిటీ వేసి వదిలేసినాడు. మళ్ళీ పరిశీలించేది ఏంటి అంటే, పరిశీలించేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కోసం పరిశీలిస్తాడా, లేదా జగన్ లాగా ఆల్టర్నేటివ్ పెడతాడా? ఇంకా ఆల్టర్నేటివ్ పెడితే అది ఇది ఒకటే కదా. ఒక పక్క ఉద్యోగస్తుల్లో జగన్ మీద విపరీతంగా కోపం ఉండాలనేది ఒక వాస్తవం, ఉద్యోగస్తుల్లో ఆ కోపం ఉంది. ఆ కోపానికి మూలం ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఇప్పుడు చంద్రబాబు గారు దానికి సంబంధించి స్పష్టత కూడా, మీ మనోభావాలు కాపాడుతాను, మీ గౌరవాన్ని కాపాడుతాను, నెల నెల జీతం ఇస్తాను, ఇది ఆయన మాట్లాడుతుండేది. అది నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ కొనసాగుతుంది. అదేంటంటే 3,000 రూపాయల పెన్షను, 3,000 రూపాయల పెన్షను, 5,000 రూపాయల వాలంటీర్ జీతము, ఒక బిడ్డకు 15,000 జగన్ ఇస్తా ఉంటే ప్రతి నెల 10వ తేదీ జీతం వస్తా ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇచ్చి 10,000, ఇది ఇంకొక 70-80 వేల కోట్లు అదనపు హామీలు ఇస్తే నెలాఖరు కన్నా జీతం వస్తుందా రాదా? ఇది ఉద్యోగస్తుల్లో గందరగోళం. ఇప్పుడు చంద్రబాబు గారు హామీ ఇవ్వాల్సింది దాని, అయ్యా బాబు ఆయన 74,000 కోట్లు పెడితే అనర్థంగా 80,000 కోట్లు అదనపు బడ్జెట్ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. దానికి సోర్స్ ఏంటంటే సంపద సృష్టించడంలో మేమే సాటి అంటాడు. అది ఎట్లా చెప్పడు? బీజేపీతో కలిసి అన్నారు కదా, కేంద్రంతో కలిసి మేము సృష్టిస్తామని చెప్తున్నారు కదా. దాన్ని జనం అసలు నమ్మరు, ఆయనే నమ్మట్లేదు. జనం ఇప్పుడు మేనిఫెస్టోలోనే భాగస్వామ్యం కాని పార్టీ ఇచ్చే అస్యూరెన్స్ మీరు ఎట్లా నమ్ముతారు? మీరు ఇచ్చిన పొత్తు పెట్టుకుంటున్నారు, బీజేపీ ఏం బయట లేదు. మీతో కలిసి పొత్తు పెట్టుకుంటున్న పార్టీ మీ మేనిఫెస్టోలో భాగం కాలేదంటే వాళ్ళ నమ్మకం లేదా? మీ మేనిఫెస్టోలోనే భాగస్వామ్యం కాని బీజేపీ మీరు చెప్పే అస్యూరెన్స్ కి సహాయం చేస్తుంది, సంపద ఎట్లా సృష్టిస్తుంది? మీ గమనంలో ఉంటే 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో బీజేపీ భాగస్వామ్యం ఉంది. నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, చంద్రబాబు ఫోటో ఉంది, కింద చంద్రబాబు సంతకం. బహుశా ఇప్పుడు చూడాలి వాళ్ళిద్దరు ఫోటో లేదు. మీరు ఇప్పుడు చూస్తే వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉన్నారు, మోదీ లేదు. అక్కడ అసలు కమలం గుర్తు కూడా కనిపించట్లేదు అక్కడ. అంటే వాళ్ళకి ఒకరి మీద ఒకరికే నమ్మకం లేనప్పుడు వాళ్ళు ఇచ్చే సంపద ఈయనట్టు సృష్టిస్తాడు. అంటే ఇది పెద్ద గందరగోళం అనిపించింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రధాన హైలైట్ గా ముందుకు తీసుకెళ్తారు. సరే, ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు చూసామా, కొన్ని స్కీమ్స్ వాళ్ళు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అమ్మఒడి పథకం 15,000 ఇస్తున్నారు, దాన్ని కొంచెం 2,000 పెంచి 17,000 చేశారు. ఇప్పుడు సేమ్ వాళ్ళు కూడా దీన్నే ఇంప్లిమెంట్ చేసి ఇంకో పేరు మార్చి నేను కూడా ప్రతి బిడ్డకు 15,000 ఇస్తానని చెప్తున్నారు. ఆ రైతులకి వాళ్ళు పెట్టుబడి సాయం కింద జగన్మోహన్ రెడ్డి గారు 3 విడతల్లో 3 8,000 9,000 ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళేమో డైరెక్ట్ గా మేము సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్తున్నారు. సో ఇట్లా ఏంటంటే వైసీపీకి సంబంధించి ఏదైతే మేజర్ ఇంప్లిమెంటేషన్స్ జనాల్లోకి బాగా వెళ్ళిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పేర్లు మార్చి ఇప్పుడు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అప్పుడు అమ్మఒడి ద్వారా దోచిపెడుతున్నారని చెప్పేసి ఇదే కూటమి కామెంట్ చేసింది, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. రైతులకు సరిగా జగన్మోహన్ రెడ్డి పెట్టుబడి సాయం ఇవ్వట్లేదని చెప్పేసి వీళ్ళే కామెంట్ చేశారు. అవే స్కీమ్స్ ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిట్టిన స్కీమ్స్ నే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు వైసీపీ క్యాడర్ ఏమంటున్నారంటే, నువ్వే మాకు నమ్మకం జగన్, జగన్ నువ్వే మా నమ్మకం. అది ఎవరు స్లోగన్ రా అంటే వైసీపీ క్యాడర్ స్లోగన్. జగన్ స్లోగన్ ఏంటో తెలుసా? నా నమ్మకం నువ్వే చంద్రబాబు. ఇది స్లోగన్ మారిపోయింది. జగన్ నమ్మకమే చంద్రబాబు. పాయింట్ ఏంటంటే, మీరు చెప్పిన పాయింట్కి వస్తే ఇప్పుడు ప్రధానంగా మీరు చెప్పినట్టు అమ్మఒడి పథకం కావచ్చు, ఇంకోటి కావచ్చు, జగన్ నమ్మకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద వీటన్నిటిని ఉల్టాగా తిట్టినాడు. జగన్ పొలిటికల్ ట్రాప్ లో చంద్రబాబు పడుతున్నాడు. మళ్ళీ జగన్ పొలిటికల్ ట్రాప్ లో ఎందుకు పడుతున్నాడు అంటే ఆయన భయపడిపోయినాడు. యాక్చువల్ గా మేనిఫెస్టోలో ఈ రోజు కొత్తగా పోయిట్ లేదండి, ఆయన ఏమి కొత్తగా కనిపించట్లేదు, అన్ని ఆల్రెడీ చెప్పేసినాడు. సమస్య ఏంటంటే గతంలో చెప్పేస్తున్నాడు 6 నెలల సమస్య నుంచి. ఆయన భయం ఏంటంటే యాడ జగన్ నాకన్నా ఎక్కువ చెప్పేస్తాడు ఈసారి అని చెప్పి భయపడిపోయి ఆయన ముందే అన్ని చెప్పేసినాడు. జగన్మోహన్ రెడ్డి ఉల్టాగా ఏం చేయడు, ఆయనకి ఎన్ని ఇస్తాడో ఆయనకన్నా తక్కువ ఇస్తానని చెప్పాడు. ఇంకా భారత రాజకీయాల్లో ఇది ఒక వండరు. ఎవరైనా నా ప్రత్యర్థి కన్నా ఎక్కువ ఇస్తానంటే నీ ప్రత్యర్థి కన్నా తక్కువ ఇస్తానంటాడు. తక్కువ ఇస్తానని నమ్మకం ఏంటంటే చంద్రబాబు జనం నమ్మరు, నన్ను నమ్ముతారు అంటాడు.
అంటే పాయింట్ ఏంటంటే అంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ ఎక్కడ జగన్ మళ్ళీ 3,000 పెన్షన్ 5,000 చేస్తాడేమో, లేకపోతే ఆ రైతు భరోసా పెంచుతాడేమో అని నమ్మేసి చంద్రబాబు ముందే